దేవుని పిల్లల నోట ఈ మాట రాకుండా ఉండును గాక. ఆమేన్. ఎందుకంటే నువ్వు దరిద్రుడు కాదే, నీ దరిద్రులను తీసివేయడానికే ఆయన దరిద్రుడిగా దిగి వచ్చాడే. కానీ క్రైస్తవుల నోట ఈ మాట ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మేము నాశనం అయిపోయాం, మేము పాడైపోయాం. నువ్వు పాడవటానికి కాదు, యేసు ప్రభు వచ్చాడు పాడైపోయిన నిన్ను బాగు చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. చెప్పగస్తే గట్టిగా. పాడైపోయిన నిన్ను బ్రతికించడానికి వచ్చాడు. ఇదిగో ఇశ్రాయేలు అనుకుంటారట మన ఆశలు విఫలమైపోయినాయి. ఒకవేళ ఈ రాత్రి ఎవరైనా సరే ఈ స్థలంలో ఉన్నవారు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు అనుకుంటారేమో మా ఆశలు విఫలమైపోయినాయి, మా కోరికలు విఫలమైపోయినాయి, మేమేదో చేయాలనుకున్నాం చేయలేకపోతున్నాం. ఏంటి ప్రభు అంటావా? ఈ రాత్రి మించిపోలా, నువ్వు దేవుడి మాట విను, నీ ఆశ ఫలించును గాక. ఆమేన్. ఏమవుతుందంట నీ ఆశ ఫలిస్తుంది. ఆరోను కారను నీ సన్నిధిలో సిగురింపచేసి దాచగలము. ఆరోను కారను నీ సన్నిధిలో సిగురింపచేసి దాచగలము. ఎవరున్నారయా, ఇంకెవరున్నారయా, నాకెవరో లేరయా, నీవే యేసయ్యా, నాకెవరో లేరయా, నీవే యేసయ్యా. హల్లెలూయా. ఆశలు బాధపడుతున్నావా? ఈ సేవతో ప్రభు చెప్తున్నాడు, ఇంతకాలం నుండి ఈ సేవ చేస్తున్నామే, ఎందుకు ప్రభు మాకు పరిస్థితి? అయ్యా మరొక కోణములో మమ్మల్ని దీవించయ్యా అని నువ్వు ఆశపడుతున్నావా? నా ప్రభు నిన్ను నిశ్చయముగా దీవించునుగాక. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా. ఆశపడు ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? కొంచెం గట్టిగా చెప్పండి. తృప్తిపరిచే దేవుడు నా దేవుడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నా దేవుడు, మనుషుడు కాదు. ఇప్పుడు ఇంట్లో నుంచి ఒక ఆమె వేడి వేడి పరమాన్నం గ్లాస్ ఒకటి తెచ్చింది, మా జానికి ఇచ్చా, తాగాడు, కాస్త టేస్ట్ అనిపించింది. ఏమనిపించింది? ఏదో పాపం పని ఒక గ్లాస్ ఇచ్చింది. ఇంకొకటి ఏమంటే ఇచ్చిందా? సరే మొహమాటానికి ఫాస్ట్ అమ్మటి వచ్చాడని ఇచ్చింది అనుకో, అది కూడా తాగి ఇంకోటి ఇవ్వన్నాం అనుకో, సరే మొహమాటానికి 3వ గ్లాస్ కూడా ఇచ్చింది, తాగాడు. మరలా 4 అడిగితే పావయ్యా చూసామంటాడు. అయ్యా లేదా ఆశ కలిగింది అయిపోయింది, ఎక్కడున్నా ఖాళీ అయిపోయింది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆశ కలిగి ప్రార్థన చేస్తే, ఆశ కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తే నా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలుపునుగాక. 12 కర్రలు తీసుకొచ్చి బలిపీఠం మీద పెడితే తెల్లవారేసరికి ఒక కర్ర ఏమైందట? ఇదేంది విచిత్రం? ఆ కర్రలే పాపం చేసినాయి. ఈ కర్ర ఎందుకు సిగురించింది? ఈ కర్ర దేవుని కొరకు ఎదురు చూస్తున్న కర్ర. ఆమేన్. ఈ రోజు నా దేవుడు ఎవరిని దీవిస్తాడో తెలుసా? ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలుసా? మందిరానికి వెళ్తే దీవెన, ప్రార్థనకి వెళ్తే దీవెన, బాప్తిసం ఉంటే దీవెన. నో, యేసయ్య మాట వింటే దీవించబడుగాక. చెప్పు కాస్త గట్టిగా. హల్లెలూయా. అక్కడికి వెళ్తే దీవెన, ఇక్కడికి వెళ్తే దీవెన. మనొకరు వెళ్ళంట, అయ్యా పిల్లలు లేరంటే 4 అంజూరకాయలు వేసాడంట ఒళ్ళో. ఏమేశాడు? అంజూరకాయలు అయినాడు. ఈ అంజూరకాయలు పాపం ఒళ్ళో పట్టుకొని ఇప్పుడు ఏం చేయాలేమా? ఇవి తింటే పుట్టేస్తాయా? ఇంకొక ఆయనకి వెళ్తున్న అటుకాయలు ఇచ్చాడంట. ఈ పిల్లోడు ఇక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాడు. ఇటు ఒలిసి తీరు తొక్కలేసాడంట. ఇప్పుడు పాలకులలో రచ్చ జరుగుతుంది. ఈ దుర్బోధలు మాకు ఉదయ, మాకేం కావాలి తెలుసా? జీవము కలిగిన దేవుని వాక్యము కావాలి. కొత్త చప్పట్లు కలిగేసేకి ఈ రోజు ఇక్కడ ఉన్నాడే దైవజనుడు. ఈ దైవజనుడు ఆశ తెలుసా? అయ్యో ఈ పరిసర ప్రాంతాల్లో ఎందరో మనుషుల ఆకారంలో ఉన్నారే కానీ వారిలో జీవము లేదు. లేదా సంఘానికి వస్తున్న దేవుని పిల్లలు కదిలింపు లేని వారిగా ఉన్నారు. దేవా, ఏదో ఒక రోజు మీరు చూసి నా పిల్లల జీవితాల్లో ఒక సిగిరింపు చేయమని కన్నీరు కాస్తుంటే ఈ రోజు నా ప్రభు అంటున్నాడు, జీవము దేవుడు చెప్తున్న మాట మీరు
ఫలించుదురుగాక. ఆమేన్. 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 ఎప్పుడో తెలుసండి, యేసయ్య మాట మనము ఖచ్చితంగా వినాలి. అరే తన ఎదుటే ఉన్న ఎముకలన్నీ నాలాంటి భయస్తులు అనుకుంటా ఆయన కళ్ళు మూసుకొని, అయ్యా ప్రభువా ఎముకలారా మీలోకి ఏమొచ్చును గాక, జీవం వచ్చును గాక, జీవాత్మ వచ్చును గాక. ఏమంటే అసలు ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, పైగా ఎముకలు చూస్తే భయమా ప్రేమ? భయం కదా. భయపడుతూ ఉంటే ఎప్పుడైతే నేను ప్రవచించాడో ఒక శబ్దం వినపడుతుందంటే, ఏమని? గడగడ గడగడ శబ్దం. వైబాబో ఎటు నుంచో వచ్చిన దయ్యాలు. యేసు ప్రభు వారు దూరంలో ఉంటేనే నీటి మీద నడుస్తూ వస్తే ఆయన చూసి ఏమనుకున్నారు, వీళ్ళు వాళ్ళు ఎవరండి? మనోళ్ళు కదా, మన చుట్టాలు కదా, మనోళ్ళే. ఈరోజు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి బాప్తిసం పొంది బల్లో చేవేసామే, అన్న 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 నాకేందో భయపడుతున్నాను. ఇవి కూడా మనమే. చెప్పండి, బయట వాళ్ళు కాదండి, వీళ్ళు మనోళ్ళే. ఇంకో కావచ్చు అంటది, కళ్ళు మూస్తే చీకటి. కళ్ళు మూస్తే చీకటిగా తెలుగు వచ్చిందా? ఏంటండి ఇది? కళ్ళు మూస్తే చీకటి కాకపోతే ఏం కనపడింది? ఒక పాస్టర్ అటు నుంచి ఇటు నుంచి వస్తాడు, వచ్చి అంటాడు, అమ్మ నీకు ఖచ్చితంగా చీకటి పట్టింది, 3 వారాలు మా మందిరానికి రా. ఏం పోయింది? 30 వారాలు కళ్ళు మూస్తే చీకటి పోద్దా? ఏమి తెలియక ఆ 3 వారాలు సంఘ పాస్టర్ని, కన్నీరు వచ్చే పాస్టర్ని, పాస్టర్ అమ్మను పక్కకు నెట్టేసి, మీ దగ్గర పవర్ లేదు, పవర్ గల పాస్టర్ మా ఇంటికి వచ్చాడని ఆమె చేత 7 వారాలు ప్రార్థన పెట్టుకోవడదు. పలహారాలు, బూందీలు, బొబ్బట్లు మొత్తానికి పంచి డబ్బులను అయిపోయి 7వ వారం కళ్ళు మూసుకు వెళ్ళికి వచ్చిందంటే ఏమొచ్చింది? ఇంకే అనిసేకటి. వద్దు, నీ కొరకు రోషం గల దైవ సేవకుని దేవుడు అప్పగించాడు. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా, చెప్పండి కాస్త గట్టిగా, హల్లెలూయా. నువ్వు ఏమి చేయాల్సిన పని లేదండి, యేసయ్య మాట వింటే చాలు. ఎముకలు ఏమైనా చేసినాయా? ఏమి చేయాల. దైవజనుడు చెప్తున్న మాట విన్నాయి. దేవుడేమో దైవజనుడికి చెప్పాడు, దైవజనుడేమో ఎముకలకు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, బాగా ఆలోచన చేయండి. దేవుడేమో దైవజనుడికి చెప్తున్నాడు, దైవజనుడేమో ఎముకలు చెప్తున్నాయి. ఈయన కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపట ఈ ఎముకలు అసలు దేవుని అద్భుతం చూస్తారా? అక్కడ ఎవరు ఎక్కడ ఉన్నాయో కూడా తెలీదు. ఇప్పుడు నా చెయ్యి ఎంత పొడుగుంది, చిన్నపిల్లలు కూడా ఉన్నారు అక్కడ. నా చెయ్యి పిల్లోడు తోలుకుంది అనుకో, నాకు పొడగదు కదండి. ఇప్పుడు నా చెయ్యి నాకుంటే అందం, కానీ పిల్లోడుకుంటే అందమా? ఇప్పుడు మీకు ఇంకా అర్థం చెప్పాలంటే, నా చెయ్యి ఏడు దాకుంటే అందం, కాలు దాకుంటే అందం ఉంటుందా? అని దేవుడు ఎవరి ఎముకలు, ఎవరి నరాలు, ఎవరి మాంసమాలకి అతికింపు చేసి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడగానే అసలు ఆ సైన్యం అంటండి, లెక్కింప సత్యముగా సైన్యం అంట. ఎందుకు వచ్చింది తెలిసి అద్భుతం? యేసయ్య మాట విన్నారు. ఒక్క మాట చెప్తా బిడ్డలారా, ఎండిపోయిన ఎముకల్లోనే ఒక ఆశ కలిగి మా యొద్దకు దైవజనుడు వచ్చి ఒక మాట చెప్తుంటే మేము వినాలి, మేము బ్రతకాలనే ఒక ఆశ వారిలో పుడితేనే వారు ఆ ఎముకలు బ్రతికినాయే. ఈ రోజున జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తూ జీవం కలిగిన వారిగా బ్రతుకుతున్నాం. ఆయన ఇచ్చిన జీవంతో ఇక్కడ జీవిస్తూ ఉన్న మనము గనుక ఒక్కసారి యేసయ్య మాటను పెడచెవి పెట్టకుండా ఆయన మాటను వినగలిగితే మనము బ్రతుకుదుముగాక. ఆమేన్. చెప్పాలి కాస్త గట్టిగా. 2వ మాట చూద్దాం. 1 రాజుల గ్రంథం 17-13 వచనాలు. ఒక 5-10 నిమిషాల్లో నా మాటలు ముగిస్తాను. 1 రాజుల గ్రంథం 17-13 చూడండి త్వరగా. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడద్దు. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా. ఏం చేయొద్దంట? భయపడద్దు. నువ్వు భయపడద్దు. నేను వచ్చేటప్పుడు అండి 2 పేపర్ల మీద గీతలు గీసుకొని వచ్చా. ఏ సేవకులు ఏం చేసి పని అదే ప్రిపేర్ అయ్యి 2 పేపర్ల మీద రాసుకొని వచ్చా. రాగానే బలిపీఠం దగ్గర మోకరించి, ప్రభువా ఇక్కడ నీ మాటలు ఏమి కావాలో నాకు తెలియదు, మీరు మాట్లాడండి అంటే పేపర్లు పక్కనేమన్నాడు. ఇంకంతే. స్తోత్రం చెప్పు. చెప్పండి, ఏం పక్కన వేయాలంట? దేవునితో మా బాధలు ఎన్నో చెప్పుకోవాలి, మీకేం తెలుసండి. పేపర్ పక్కన ఏమన్నాడు? ఇగో రాసుకుని ఏ పక్కన వేస్తే ఏం చెప్పాలి? ఆయన అంటాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడేదను. మాట్లాడేది ఎవరు? దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు.
అయితే మొదట నువ్వు యేసయ్య మాట వింటే జీవము లేని నీవు జీవము గల వ్యక్తిగా మార్చబడదువు గాక. ఆమేన్. రెండోదిగా మనం చదువుకున్న వాక్యాన్ని మరొకసారి చదవండి. ఆమెతో ఇట్లను భయపడద్దు, పోయి నీవు చెప్పినట్లు చెయ్యి. ఏం చెప్పాడు? భయపడద్దు అంటే ఎట్లా బిడ్డ? 3 సంవత్సరాల 6 నెలలు కరువు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా ముగింపులో. ఎన్ని సంవత్సరాలు అంట? అదేంటంటే మాకు చదువు రాదయ్యా, ఈ ఇంట్లో వార్తలు ఆ ఇంట్లో వార్తలు మాత్రం టీవీ 9 లాగా దానికి చదువచ్చు. పాస్టర్ గారు పిచ్చోడు కాబట్టి మాకు ఏమి రాదు, ఇంక మేమేం చేస్తాం? మిమ్మల్ని వాళ్ళు రాసుకున్నట్టు ఈ వయసులో బాగోదు. చెప్పండి ఈ మాట. ఏం చదువుకున్నావు? 3 సంవత్సరాల 6 నెలలు కరువు వచ్చిందండి. ఎవరికైనా భయం ఉండదా? చెప్పండి. భయపడుతుంది. ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి, నా బిడ్డ ఎలా బ్రతకాలి, మేము ఎలా పోషించబడాలి. చాలామంది భయపడతారు, మేము ఎలా పోషించబడాలి. యేసయ్య ఎవరో తెలుసండి? 1, నీలోనికి జీవాత్మను పంపే దేవుడు. 2, నిన్ను పోషించే దేవుడు. చెప్పండి, ఏ దేవుడు అంట? నిన్ను పోషించే దేవుడు. ఎలా పోషిస్తాడు? ఆయన ఎలాగైనా పోషిస్తాడు. కానీ నువ్వు మాత్రం దేవుని దైవజనుడు వచ్చి అంటున్నాడు భయపడద్దు. దేవుడి పరిచర్యతో చెప్తున్నాడు. ఏ భయముతో ఉన్నాడో దైవజనుడు సంఘం నాకు తెలియదు, కానీ నా ప్రభు అంటున్నాడు భయపడవద్దు, నిన్ను నీ పరిచయం నేను పోషించగలను. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా, చెప్పాలి కాస్త గట్టిగా. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటను చదువుకుంటే, అప్పుడు ఏలీ ఆమెతో ఇట్లను భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చెయ్యి. అంటే అర్థం ఏంటంటే నా మాట చొప్పున. ఏం చెప్పాడు నాయన? మనం విన్న మాటలే కదండి. ఏం చెప్పాడు? నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఒక అప్పం చేసుకొని తీసుకురా అన్నాడు. ఇంకొక 10 ఉన్నాయా అమ్మా? ఎవడో గమిట్లో కనపడింది, ఊరి అల్పట పురడెలుకుంటుంది. దేవుడే చెప్పాడు ఎల్లయ్యా అన్నాడు, పంపాడు. ఆయన వెళ్ళాడు. వెళ్ళి భయపడుతున్న ఇంటికి దైవజనుడు, వినండి, దైవజనుడు తిక్కలోడు అనుకుంటారు చాలా మంది. దైవజనుడు నీ ఇంటికి వచ్చాడంటే ఒక వార్తను పట్టుకొని వస్తాడు. స్తోత్రం చెప్పండి. వార్త అంటే కంటే కూడా ఒక వాగ్దానం పట్టుకొని వస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడి పరిచర్యకు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు ఈ 9 నెలలో. అది చివరి ముగింపులో చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. నా ప్రియమైన వాళ్ళరా, ఆ ఇంటికి రాగానే ఆ దైవజనుడు అంటున్నాడు, అమ్మా నువ్వు భయపడద్దు. ఆమె ఏ భయంతో ఉంది? ఆకలికి చచ్చిపోతామేమో, ఇప్పటికి ఏదో గడిచింది, రేపు సంగతి ఏంది, ఎల్లుండి సంగతి ఏంది, 3 సంవత్సరాలు 6 నెలలు మేము ఎలా బ్రతకాలి, మా సంగతి ఏంటని ఆలోచన చేస్తుంటే దైవజనుడు వచ్చి అంటున్నాడు, అప్పుడు ఆమెతో నువ్వు భయపడవద్దు, నువ్వు పోయి నేను చెప్పినట్లు చెయ్యి. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట నా యొద్దకు అదిగోండి దేవుడు ఆమెకిస్తున్న వాగ్దానం. అదిగో భూమి మీద దేవుడు వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని. అదిగో నేనుగా చెప్పే, తలపైకెత్తండి, నేనుగా చెప్పేది ఆ బుడ్డిలో నూనె ఆ తొట్టిలో పిండి తక్కువ కాదని ఏలియా చెప్పట్లా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఈ పరిచర్యను, సేవకుని, ఈ సంఘాన్ని పోషిస్తాడని నేను చెప్పట్ల, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మరలా మరొక నెల మేము ఇక్కడికి వచ్చే లోపు, లేకపోతే ప్రభు వాగ్దానము ఈ పరిచర్యలో నెరవేర్చబడేటప్పుడు ఈ వీధంతా ప్రజలతో నింపబడును గాక. భయపడద్దు నా సేవకుడా, భయపడద్దు నా బిడ్డ, భయపడద్దు. ఈ వాక్యం వింటున్న వాడుతున్న ప్రభు చెప్తున్నాడు, నీవు భయపడద్దు. ఎందుకు భయపడతంటే జీవము గల దేవుడి మాట ఉంది. ఎవరు తెలుసా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఒక అప్పం తీసుకురా. అరే మాకు ఉన్నదే ఒకటి, నీకేమన్నా మైండ్ ఖరాబ్ అయిందా? నేను పెద్దవాళ్ళు అంటారు మూలిగే నక్క మీద, అయ్యా మూలిగే నక్క మీద ఇప్పుడు అంతే ఉంటాయి. అసలు నేను ఒక్క మాట చెప్పనా,
అసలు సేవకుడు నీ ఇంటికి వచ్చాడంటే నువ్వు అర్థం చేసుకోవాలి, ఓహో నా ఇంటికి ఏదో దీవెన వచ్చింది. ఒక మంచి మాట చెప్తాను, మారు మాట పలకకుండా ఆమె లోపలికి వెళ్ళి ఒక కప్పాన్ని నీళ్ళని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది? దైవజనుడికి ఇచ్చింది. ఇచ్చిందా లేదా? ఇచ్చిందా లేదా? ఆయన ఏమన్నాడు? మొదట నాకు ఇచ్చి తర్వాత నువ్వు నీ బిడ్డకి చేసుకున్నాడు. ఇచ్చింది, తిన్నాడు, దీవించాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇక ఏమే బుడ్డిలోకి వెళ్ళి చేయబెట్టింది. ఏముంది? బుడ్డిలో నూనె, తొట్టిలో పిండి. ఆ పూటకు చేసుకుంది. మరలా మరుసటి రోజు వెళ్ళింది, బుడ్డిలో తొట్టిలో పిండి. చాలామంది దైవజనులు కూడా కొంత నేను విన్నాను కూడా స్వయంగా నేనే, నీ తొట్టి పొర్లు దాకా అంటారు. ఆమె తొట్టి కనుక పొర్లితే అక్కడ వాళ్ళందరూ వచ్చి ఆమెను చంపేసి, అవునగా చెప్పండి, నేను ఇప్పుడు తొట్టి నిండా బుడ్డి నిండా నూనె ఉంటే 10 రోజులు వచ్చిన చాలని చెప్పి ఆ ముసల్దాన్ని ఒక ఆమంట 4 చీరలు నాంతాడుందట ముసల్దానికి. 4 చీరలు నేను చచ్చిన దాకా దీన్ని నా తల కిందే ఉంచుకుంటానంట మనవడితో. ఎప్పుడు దాకా ఎందుకని చంపేసి తాడెత్తుకొని పోయాడు అంటాడు. ఇప్పుడు ఆ కరువులో ఆ భయంకరమైన పరిస్థితుల్లో అరే సారైపోతే వాళ్ళ ఇంటికి ఒక దైవజనుడు వచ్చాడంట, ఆ తొట్టి నిండా పిండి ఉందంట, ఆ బుడ్డి నిండా నూనె ఉందంట. అనగలోనే 10 రోజులు వచ్చిన చాలని చెప్పేసి ఆమెను కొట్టి చంప అవసరం తీసుకెళ్ళరా. కానీ దైవజనుడు చెప్పాడు, తక్కువ కాదు. చెప్పడం పెట్టండి గట్టిగా, కాదంట, తక్కువ కాదు. ఒకవేళ ఈ సేవ చూడటానికి కనపలు వచ్చేమో, నీకు ఏది తక్కువ లేకుండా నా దేవుడు సర్వ సమృద్ధినిచ్చును గాక. గట్టిగా హల్లెలూయా. ఏది కొరతగా ఉందో, ఏది ఎక్కడగా ఉందో, ఈ పరిచయకు ఏమి కావాలో అంచెలంచెలుగా దేవుడు సమకూర్చును గాక. ఆయన చెప్పాడండి, ఇది ఆయన మాట, నా మాట కాదు, జీవము గల దేవుని మాట. తొట్టిలో పిండి, బుడ్డిలో. అసలు ఇదంతా ఎలా జరిగింది బిడ్డ? మాట వినటం వల్ల. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున వాళ్ళు ఎప్పుడైనా చేసావా? 10 రూపాయలు ఉన్నాయి, ఈ 10 కానుకేస్తే రేపు నా బతికెట్ట ఎట్ట చెప్పండి. ఒకరోజు నేనంటే వేరే ఊరు నడిగడ్డని మా ఏరియాలో మీటింగ్కి వెళ్ళాం. నర్సాపేట నుండి ఓ పాస్టర్ గారిని పిలిపించాను. ఎవరంటే ఆయన మనందరికి తెలుసు, బేతేల్ మినిస్ట్రీ నుండి సన్నీ అని పిలిచాను. నాకు మంచి పరిచయం అన్న. ఒక పాస్టర్ గారిని సెమీ క్రిస్మస్ పిలిస్తే ఆయన మిస్ అయ్యాడు. అన్నని పిలిచాను. అన్నయ్య వచ్చాడు. కొంతమందికి సేవకులకి వాళ్ళని ఎలా పంపించాలో తెలియదు. ఉన్న దాంట్లో కానుక పెట్టారు. నాకు ఎంతో తెలిసింది. నేను అప్పుడే ఒక కుటుంబ ప్రార్థన, జ్ఞాపకార్థ కూటం 2 పెట్టి ఆయనతో పాటు కారులో వెళ్ళిపోయి వాళ్ళు ఇచ్చిన కానుక ఈ జోబులో పెట్టుకుని పోయాను. ఆడికి వెళ్ళేసరికి కానుక కొంచెమే పెట్టాను తెలిసేసరికి నా జోబులో ఉన్న ఆ 2 కుటుంబ ప్రార్థనల కానుకను తీసుకొని సేవకుని పెట్టి పంపించాను. పంపిస్తూ నాకే చాలా బాధ వేసింది. అరే తక్కువ ఇచ్చాను దైవజనునికి అని పంపించాను. నాతో పాటు బ్రదర్ అంటాడు, నువ్వు కష్టపడి పెట్టింది కూడా ఆయనకి ఇచ్చేసావు కదా, ఆయనకే చెప్పొచ్చు కదా అన్నాడు. ఇప్పుడు ఆయన జీవితం మనం అర్థం చేసుకుంటాడా? ఏంది రావుకులో అంటాడా? మనకెందుకు బాబు అని నాకున్నది ఇచ్చేసి సైలెంట్ అయిపోయాను. ఇంటికి వెళ్ళిపోయాను. పాస్టర్ గారు మరి ఇంట్లోకి చెప్పండి, నెలవారీ సరుకులు కావాలిగా, మరి రాత్రి ప్రార్థనకి వెళ్ళి వచ్చాక వేయండి. ఆ మాట కాకుండా కోటాన్ని కూడా వచ్చా కదా వేయండి. నా కోటం డబ్బులు, ఆ కోటం డబ్బులు మొత్తం ఖాళీ. ఇప్పుడు ఏం చేశానని చెప్తే ఏం చేయాలి అర్థం కాక అయిపోయినాలేమ్మా, దేవుడి ఇస్తాలే ఉండాలి. సరే మొత్తానికి మధ్యాహ్నం అయిపోయింది. 4ంటికి వెళ్దాంలే సరుకులకి అని చెప్పాను. ఇంట్లో ఏం లేని పరిస్థితి. కానీ నువ్వు ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఒక సహోదరి ఫోన్ చేసి, అన్న పుట్టినరోజు అబ్బాయిది ప్రార్థన చేద్దాం రమ్మ. మామూలుగా మన పల్లెటూరులో పుట్టినరోజులకి ఎంత ఇస్తారో మన అందరికీ తెలుసు. వీధుల్లో భోజనాలు పెడతాం, మంచి డీజే సిస్టమ్ పెడతాం. పాస్టర్ గారికి మాత్రం గుట్టు చప్పులు లేకుండా జోలే పెడతాం. స్తోత్రం చెప్పండి. అర్థమైపోయింది చాలామందికి. 1 కాగితం 2 కాగితాలు. అవి ఏంటి పెద్దవి కాదు, చిన్నవి.
అందుకే గవర్నమెంట్ వాళ్ళు పెద్ద కాగితాలన్నీ బ్యాన్ చేసేసారు. స్తోత్రం చెప్పు గట్టిగా. మొత్తానికి ఆయన చేసే అద్భుతాలు ఎలా ఉంటాయి అంటే కంటికి కనపడవు, చెవులకు వినపడవు. ఆమె ఎప్పుడు వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళినా కూడా తొట్టిలో పిండి, బుడ్డిలో తక్కువైందా? కాలేదే. ఎందుకు వచ్చింది ఆశీర్వాదం? ఎందుకు వచ్చింది దీవెన? మాట వినటం వల్లే కదా. నువ్వు మాట వింటే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, దేవుని పిల్లలను గమనించండి. ఈనాటి నుంచి బైబిల్లో రాసి పెట్టుకో, ఖచ్చితంగా దేవుని మాట విని ఆ మాట చొప్పున చేస్తానయ్యా, నా జీవితంలో కార్యము జరుగును గాక. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆ దేశంలో కరువు తీరేంత వరకు, అంటే అర్థం ఏంటంటే మళ్ళా దేవుడు ఆకాశం నుంచి వర్షము పంపి భూమిలో పంటలు పండేంత వరకు ఆ యదోరాన్ని దేవుడు ఏం చేశాడట? ఇప్పుడు చెప్పండి, సేవకుని ఎవరు పంపారా ఇంటికి? ఏలియాని ఎవరు పంపారు? అరే ఆమె చావునకు సిద్ధమైందిరా, నువ్వు వెళ్ళి బ్రతికించన్నాడు. అందుకని వాక్యం ఉంది కదా, నీ మాట నన్ను బ్రతికించను, అది నా బాధలలో నెమ్మదినిచ్చను. కాబట్టి రెండవది, మొదట యేసయ్య మాట వింటే మనలోనికి ఏమొచ్చిందంట? జీవం వచ్చింది. రెండోది, యేసయ్య మాట మనం వింటే మనము పోషించబడుదుముగాక. మూడవదిగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 5:13. ఈరోజు ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నారండి. చాలా బాధ వేస్తుంది. మా వినుకొండ ప్రాంతంలో కూడా. అయితే ఈ మాట చాలా విచిత్రంగా ఉంటుందండి. అయితే తన దాసులలో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మని మాట. స్తోత్రం చెప్పండి కాస్త గట్టిగా. ఇప్పుడు ఒక రాజు వచ్చాడండి. ఎవరు? ఒక రాజు, ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఆయన పేరేంటి? నయమాన్ వచ్చాడు. ఓ చిన్న చెప్పింది తన ఇంట్లో, నువ్వు బాధపడొద్దు, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళా అంది. సరే, మొత్తానికి రాణి గారు రాజుకు ఆ మాట చెప్తే ఆయన ఆశ కలిగి ఎక్కడెక్కడో తిరిగాను, చూయించాను, వెళ్ళిపోదామని వెళ్ళాడు. వెళ్ళగానే దైవజనుడు ఏం చెప్పాడంటే, వాస్తవానికి అందరూ అనుకుంటారు, అందరు పాస్టర్లు నూనె పోసి నెత్తిని పోసి రకరకాలుగా చెప్తారు, మా అయ్యగారు అట్లా లేరేంది అనుకుంటారు, కొంతమంది అనుకుంటారు. కానీ ఆ ప్రవక్త చెప్పాడు, కింద కూడా దిగి రాకుండా ఆయన పలకరించుకున్న మాట చెప్పాడు. అదిగో ఆ ఎదురు కనపడుతున్న నదిలో ఎన్ని మార్లు? చెప్పండి కాస్త గట్టిగా. చివరికి వచ్చినప్పుడు స్పీడ్కి చెప్పండి. ఎన్నిసార్లు? 7 మార్లు. రాజుగారికి ఎట్లుంటుందండి? 1000 రూపాయలు కానుకిస్తే పాస్టర్ గారికి, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి తీసుకొని పో, అడిగి వచ్చి 1000 రూపాయలే మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి. ఇంటిలో పెద్దోళ్ళే, కాసేపు ఆగండి, పెద్దోడు రావాలి. ఎవరు రాలి? వాడి అగ్రిమెంట్ మీద సైన్ పెట్టినట్టు. రిజిస్ట్రేషన్లో పిల్లలందరూ వస్తే కానీ సైన్ పెట్టేది. ఇప్పుడు నయమాన్ వచ్చాడు, మరి దైవజనుడు వచ్చి నూనె పోసి నీ రోగం పోద్దాం, ఇంకోటి చెప్పాలి కదండి. ఏం చెప్పకుండా ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి ఆ నదిలో మునగమన్నాడు. నదిలో మునగమనగా నీకు ఏమొచ్చింది తెలుసండి? 12వ వచనం, దమస్కా నదులైన అబానాయు, 9వ వాక్యం చదువుకుని 10వ వచనం చెప్తే, ఎలీషా నువ్వు యోర్దాను నదికి పోయి, స్తోత్రం చెప్పండి కాస్త గట్టిగా, నువ్వు వెళ్ళి యోర్దానులో ఎన్ని మార్లు మునగాలి? 7 మార్లు మునగమని చెప్తే ఈ అయ్యగారి కంట రౌద్రుడైపోయాడంట. అంటే రౌద్రం అంటే ఏంటి? భయంకరమైన కోపం. ఈ పాస్టర్ గారు ఎంత నా ముందు పుట్టి పెరిగినోడు నాకే చెప్తాడా? మా ఊరికి వచ్చి నన్నే లైన్లో ఉండమంటాడా? నన్నే ఆర్డర్లో ఉండమంటాడా? తర్వాత నువ్వు క్రమంగా ఉండమని చెప్తాడని రౌద్రం వచ్చి కోపంతో తిరిగి వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోతుంటే ఆ పని వాళ్ళల్లో ఆ తన సైనికులలో ఒక సైనికుడు వచ్చి అంటాడంట, నాయనా అయ్యా నా మాటినయ్యా. ఏం చెప్పాడు ఆయన? సపోజ్ ఒక మాట చెప్తా, నువ్వు రాజు, నీ రోగం పోద్ది,
రోగం పోగానే ఆ పాస్టర్ గారు, అయ్యా నువ్వు కాస్త విలువైనది ఈ మందిరానికో లేకపోతే ఏదైనా ఇచ్చిపోమంటే ఇచ్చావా? ఏమిటి ఇచ్చావా? ఇచ్చేద్దాం. మరి అంతే కదా. ఆయన ఏం చెప్పాడు? విలువైన బహుమానం అని అడిగాడా? విలువైన వస్తువులు ఏమని అడిగాడా? ఇప్పుడు కొంతమంది నిలువు దోపిడీ అడుగుతున్నారంట. ఏ దోపిడీలు? నిలువు. మా ఏరియాలో పాస్టర్ గారు ఉన్నాడండి, నాకు చాలా విచిత్రం వేసింది. ఒక అమ్మాయి పిల్లలు లేరు. ఆ అమ్మాయి వచ్చి ఆ పాస్టర్ ప్రార్థన చేసుకుంటే ఆయన అన్నాడంట, నేను ప్రార్థన చేస్తాను, నీకు ఖచ్చితంగా బాగుపడతాడు, బంగారు గ్లాస్ చేయించానట. ఏం గ్లాసు? అబ్బో, హాస్టల్ చాలా ఉన్నాయి. ఏం గ్లాస్ అంటే ఏం చేసుకుంటావు? బంగారు గ్లాసు ఏం చేసుకుంటావు? ఈ తెక్కల మొహం అందంట, నాకు పుట్టేది లేదు, నీకు పెట్టేది లేదా? నాకు పుట్టేది లేదు, పోయిందంతే. ఇప్పుడు ఇలాంటివి అడిగితే రాజు చేయడండి. ఒరే, ఇన్ని దేశాలు పరిపాలిస్తున్న నేను బయటికి వెళ్తే బంగారులాగా రాజు 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 అంటున్నాడు, కానీ ఈ రాజుకు కుష్ఠరోగం ఉందని తెలిస్తే అవమానకరంగా ఉంది. పోతే పోయింది, నా ఆస్తిలో సగభాగం అని ఇచ్చేస్తాను, నా రోగం బాగు తెచ్చాను అనుకోడా? ఈ పనోడు అన్నాడట, అట్లా నన్ను అడగలేదు కదయ్యా. ఏమన్నాడు? ఒక్కసారి మాట వినమన్నాడు. మూలవాక్యం చదువుకున్నాం. బలు అర్పించడం కంటే, దహన బలి అర్పించడం కంటే ఆయన మాట వినుట శ్రేష్టము కాదా? ఈరోజు ఈ దాసుని పనివాడు అంటున్నాడు, అయ్యా నీవు మాట విను చాలు. ఏమన్నాడంట? శుద్ధుడవు కమ్మను మాట దానికంటే శ్రేష్టము కాదా? ఈ రాత్రి ఒకవేళ నువ్వు వింటున్న మాట హేళనగా తేలిగ్గా తీసుకుంటున్నావేమో, ఇది చాలా శ్రేష్టమైందండి. ఒకటి, ఆయన నిన్ను జీవాత్మతో నింపే దేవుడు, నీలోకి జీవం పోసే దేవుడు. రెండోది, ఆయన నిన్ను పోషించే దేవుడు. మూడోది, నీకు స్వస్థతను కలగజేసే దేవుడు. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా. ఎప్పుడు దేవుని మాట విన్నప్పుడే. చాలా మంది దేవుని మాట వినరు. నిన్నే నర్సాపేటలో ఒక బాబుకి ఆపరేషన్ చేయిస్తే ఒక్కంతరమే ఉందన్నాడు మెల్లో. ఒక్కంతరం వేసుకున్నాడు మెల్లవాడు. ఏంది మా యంత్రం అంటే, నా భర్త అన్నిడయ్యా, మరి ఏం చేశానయ్యా, సరేలే అనుకున్నాం. ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తే ఆ నర్సమ్మ ఇన్ని కట్ చేసుకొని వచ్చింది. ఇన్నంతరాలు కనపడటానికి మాత్రం ఒకటే థియేటర్లోంచి ఆవిడ తెచ్చింది. నేను అనుకున్నాడు బంగారం సైన్ ఏమైనా ఉందేమో లోపలికి తీసుకెళ్ళాలి కదా అనుకొని చేయి చాపుతామని పోతే ఇంత మోడల్ తీసుకొస్తుంది. ఏంటంటే అంతరాలు. పాస్టర్ గారు కట్ చేయమంటేనేమో దెయ్యం వచ్చిందని భయం. ఇప్పుడు నరసమ్మ కట్ చేస్తుంటే నీ ఇష్టం అమ్మ, చెయ్యమ్మ. ఎవరి మాట వింటున్నావు? కట్ చేసి పక్కన పడేసినావే. యేసయ్య మాట వినాలి బిడ్డ. ఈ రాత్రి ఇదిగో ఈ స్వార్థ సభ ద్వారా, ఈ వాగ్దాన కూటమి ద్వారా ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు చెప్తున్నా ఒక దైవ సేవకునిగా, యేసయ్య మాట వింటే నీలోనికి జీవం వచ్చునుగాక. రెండోది, యేసయ్య మాట వింటే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచర్యను, నీ సేవను ఆయన పోషించునుగాక. మూడోది, యేసయ్య మాట వింటే నీలోనికి దైవికమైన స్వస్థత వచ్చునుగాక. రోగాల మధ్యలో, బాధల మధ్యలో, సమస్యల మధ్యలో నలిగిపోతున్నావేమో, వేదన పడుతున్నావేమో, ఈ జబ్బులు, ఈ బలహీనతలు నా వల్ల కాట్లేదని బాధపడుతున్నావేమో, కానీ నా దేవుడు మాట మాత్రం చదివిస్తే ఒక ఆయన అంటాడు, నా ఇంటికి రావటానికి నేను పాత్రుడును కానయ్యా. మరి ఏం చేయాలి చెప్పురా అంటే, నువ్వు మాట మాత్రం చదివిస్తే చాలయ్యా. కొట్టన్న చప్పట్లేసే ఏమిస్తే చాలంట. నువ్వు రావాల్సిన అవసరం లేదయ్యా. నేను చిన్నపిల్లడప్పుడు చదువుకుంటున్నా, ఆ మాట చదివేటప్పుడు నాకు అనిపించింది, ఎంత బుద్ధి ఏనుర్రా, యేసయ్య వస్తానంటే వద్దంటున్నాడు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, యేసయ్య నాద ప్రభువా, నువ్వు నా కాడికి రావటం కాదు, నీ మాట చదివిస్తే నేను వెళ్ళేలోపు స్వస్థత వచ్చిన దాకా. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా, చెప్పండి కాస్త గట్టిగా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన నీ జీవితంలో జీవాన్ని పోసే దేవుడు. ఎండిపోయిన ఎముకలాగున్నావా, జీవం లేని వ్యక్తిగా ఉన్నావా, కదిలింపు లేని వ్యక్తిగా ఉన్నావా, అయితే రాత్రి యేసయ్య మాట జాగ్రత్తగా విను. ఆయన నీలోనికి జీవం పోయిన గాక.
అదేంటి పాస్టర్ గారు ఇంతమంది బాగానే కూర్చున్నావు, నువ్వు చెప్పే మాటలు మా చెవులు కనపడుతున్నాయి, మా 2 కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి, చేతులు ఎత్తమని చేతులు ఎత్తావు, చప్పలు కొట్టమని చప్పలు కొట్టావు, ఇంకా మాలో జీవం లేదని నీకు ఎట్లా తెలుసు? ఏం చెప్పనా? ఒక రోజట 3 యవనస్తులు పట్టుకొచ్చారు. 5 నిమిషాలు 3 యవనస్తులు పట్టుకొని వచ్చి అబ్బాయి అందరూ ఆ బొమ్మలకు మొక్కుతున్నారా, మీరు కూడా ఏం చేయండి, మొక్కండి అన్న. మీరే తెలుసుకోండి, ఎవరు నాకు తెలియదు. ఊరు మొత్తం ఒకటయ్యారు, దేశం మొత్తం ఒకటయ్యారు. 3 మాత్రం. ఇప్పుడు ఎవరిలో జీవం ఉంది, ఎవరిలో జీవం లేదు అంటే దేశంలో అందరూ చచ్చిపోయారా? ఏదైనా అట్ట మాట్లాడతారు? వాళ్ళ కాళ్ళు లేవా, చేతులు లేవా? సాష్టాంగపడి ఏం చేశారు? మరి బతుకున్నట్ట లేదా? కానీ వాళ్ళు ఏం లేదు, జీవము లేదు. స్తోత్రం చెప్పండి. బ్రతికినట్టు కాదు. సంఘంలో ఉండి కూడా, బలిపీఠం దగ్గర ఉండి కూడా, జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తూ కూడా, లోక ఆచారాలను వెంబడిస్తూ, లోక కట్టుబాట్లను ప్రకారం బ్రతుకుతూ, అమావాస్య ఎప్పుడు, పున్నమి ఎప్పుడు, మంచి రోజు ఎప్పుడని మరొక రీతిగా బ్రతుకుతున్నావే, ఇలా బ్రతుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నావే, నీలో ఏమి లేదు? చెప్పు గట్టిగా. బ్రతికే ఉన్నాము కానీ మనలో ఏమి లేదు. అందుకే ఈ రోజు కనుక యేసయ్య మాట కనుక నువ్వు విన్నావా, నీలోనికి జీవం వచ్చును గాక. జీవం వచ్చిన వాడు ఏం చేస్తాడు? నేను చావైనా చస్తాను కానీ జీవము లేని వాటి వైపు నేను వెళ్ళను. స్తోత్రం చెప్పు గట్టిగా. జీవము గలవాడు అడుగు బయటేస్తానట, వాడితో పాటు లక్షల మంది వచ్చుదురు గాక. 3 వ్యక్తులను అగ్నిగుండంలో పడవేస్తే జీవము గలవారుగా బయటకు వచ్చారు. వాళ్ళని అగ్ని చంపలా, వాళ్ళని అగ్ని కాల్చలా, వాళ్ళని అగ్ని నామరూపాలు లేకుండా చేయలా, జీవము గలవారుగా బయటకు వచ్చారు. అందరూ అంటే 4-5 స్పెడ్స్లు పెడుతున్నారంట. ఎన్ని స్పెడ్స్లు? కొంచెం గట్టి చెప్పండి అమ్మా, టైం అయిపోయింది. పాస్టర్ గారు చూస్తున్నాడు నాకు. ఇన్ని 4-5 స్పెడ్స్లు పెట్టుకొని వచ్చారట. అరే ఏమన్నా అయిందా? జాన్ లాంటి వాళ్ళు ఉరుకుతా వచ్చి ఇట వాసన చూస్తున్నాడంట. ఏం చూస్తున్నాడు? వాసన చూస్తున్నాడంట. ఏం వాసన? ఏమండి, కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయిగా. జాను సజీవంగా వచ్చాడని చెప్పి దేవుని స్థుతించకుండా మళ్ళా పరీక్షిస్తున్నారు. వాళ్ళు అన్నారు, రే చెత్తనాయాల, మమ్మల్ని అగ్ని కాల్చలా. చెప్పండి, మమ్మల్ని అగ్ని బూడిదా, మమ్మల్ని అగ్ని మా రూపాలు లేకుండా చేయాల, మేము సజీవంగా ఉన్నాం, మా దేవుడు గొప్పోడు అని వీళ్ళు చెప్పారా? వీళ్ళను చూసి ఆ దేశ ప్రజలందరూ అన్నారు, ఈ 3 దేవుడు మా దేవుడు. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా. అందరూ లేచి నిలబడండి. ఎవరు దేవుడు అంట? వీళ్ళు 3 దేవుడే. చెప్పండి, ఎవరు దేవుడు? ఈ షడ్రక్, మేషక్, అబేద్గోలు దేవుడే మా దేవుడని దేశమంతా కూడా యెహోవాను సాటి చెప్పారు. స్తోత్రం చెప్పండి కాస్త గట్టిగా. హల్లెలూయా. అగ్ని ఏడంతలై మండుచుండినను. అందరు కళ్ళు మూసి చప్పలు కొడుతూ అగ్ని జ్వాలలు నీ ప్రియుల అగ్ని బలము
అందరూ రెండు చేతులు పైకెత్తి, ప్రభువా ఈ రాత్రి నాయనా నీ మాట నేను వింటాను. ఇంతవరకు లోకముతో కలిసి విన్నానేమో ప్రభువా. ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా నీ మాట చెప్పిన వదిలేశాను, రాత్రంతో ప్రయాసపడ్డాను నీ మాట లేకుండా. ఒకటే గుర్తుపెట్టుకోబెట్ట, యేసయ్య మాట లేకుండా ఈ లోకములోనైనా సేవలోనైనా ఎంత ప్రయాసపడ్డా ఫలితము రాదు. నా యేసయ్య మాట పట్టుకొని బయలుదేరు, నీలోనికి జీవం వచ్చునుగాక, నీవు పోషించబడుదునుగాక, నీకు దైవికమైన స్వస్థత కలుగునుగాక, నా దేవుడికి ఉన్నతమైన స్థితిలో నిలుపునుగాక. ప్రభువానికి స్తోత్రమునయ్యా, స్తోత్రమయ్యా, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం, ఆయన మాట చెప్పండి, ఆయన మాట ప్రకారం అందరూ ఒకసారి నోరు తెరిచి ఎండిన ఎముకలు మాట్లాడుతున్నారు, ఎండిన ఎముకలతో మాట్లాడుతున్నాడు సేవకుడు. ఈ రోజున నీ కుటుంబం ఎండిపోయినదా, నీ బిడ్డలు ఎండిపోతున్నారా? చూడటానికి బాగానే ఉన్నాడు కానీ ఆశీర్వాదాలను అడిగంటుకు పోయినావా? ఎండిపోతున్న స్థితిలో ఉన్నావా? ఎండకు ఎండి వానకు తరిచి ఆదరణ లేక కొట్టబడినదా? ఓ ఎండిన స్థితిని దేవుడు ఇదిగో జీవముగా మార్చబోతున్నాడు. ఆయన మాటను వింటే రాత్రి ఓ జీవంతో నింపబోతున్నాడు. ఆయన మాటను వింటే నిన్ను, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని ఆయన పోషించబోతున్నాడు. మంచి గోధుమలతో గోషేనులో దేవుడు వారిని పోషించినట్లుగా, గోషేనులో దేవుడు వారిని పోషించినట్లుగా రాత్రి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని పోషించబోతున్నాడు చెప్తున్నాడు. కరువులో సజీవులుగా పోషించబోతున్నాడు. ఓ సమృద్ధితో నింపబోతున్నాడు. మూడవదిగా ఆయన మాటను వింటే, ఆయన మాటను వింటే నీ దేహానికి ఎటువంటి బలహీనత ఉన్నా, ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా, ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నా, రాత్రిలో ప్రార్థించి ఈ మాట వింటానయ్యా, ఈ మాట ప్రకారం జీవిస్తానయ్యా, ఈ మాటకు లోబడుతున్నానయ్యా. ఓ ఆయన మాట ప్రకారం వల వేశారు, విస్తారమైన చేపలు పడ్డాయట. రాత్రి అంత శ్రమ పడినా, ఓ ఈరోజు ఎన్నోసార్లు శ్రమ పడుతున్నావు, ఎంతో కష్టపడుతున్నావు, ఎంతో మంది డాక్టర్ల దగ్గర తిరుగుతున్నావు, స్వస్థత లేదు. రాత్రి ఆయన మాటను యేసు ప్రభు స్వస్థపరిచేవాడు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. సరే, అందరూ కూడా ఆయన మాట ప్రకారముగా జీవిస్తాం. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఇదిగో ఆయన మాట ప్రకారంగా జీవిస్తాను, ఆయన మాట నేను నమ్ముతున్నాను. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని. ఆ మాట రాత్రి నమ్మితే గనుక అదిగో ఆయన మాటలోనే నీకు జీవం ఉంది. ఆయన మాటలో ప్రకారమే పోషించబడతావు. ఆయన మాట ప్రకారమే నీకు స్వస్థత కలుగుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది. ఈ మాటకి వాక్యాన్ని ఏకీభవిస్తే కనుక ఇదిగో మీ కుడి హస్తాలు పైకెత్తి ఈ వాక్యాన్ని ఏకీభవిస్తున్నాను, ఈ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను. నేను భయపడకుండా ఆరోగ్యకరంగా ఉండాలి, నేను భయపడకుండా పోషించబడాలి, నేను భయపడకుండా జీవంతో నింపబడాలి. ఒకసారి మీ అంగీకారాన్ని తెలియజేస్తాను. నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను. సేవకులతో మాట్లాడేవయ్యా, ఈ రోజు నా గర్వం కాదు, నా గర్వ కాదు, నా తెలివితేటలు కాదు నాయన. ఈ మాట కొరకు నేను కనిపెట్టుకోవాలి ప్రభు, ఈ మాట కొరకు నేను ఎదురు చూడాలయ్యా, ఈ మాట ప్రకారమే జీవించాలయ్యా. అయ్యా చుట్టూ తేనె దానికంటే బదులైన మాటలు కలిగినవాడు అయ్యా, నిత్య జీవపు మాటలు కలిగినవాడు. ఈ మాట కాదని జీవించగలరు నాయన. ఈ మాట ప్రకారమే, ఈ
మాట ప్రకారమే మా ఇల్లు కట్టుకుందామయ్యా. నీ మాట ప్రకారమే నేను జీవిస్తామని అంగీకారం తెలిపిన వారందరూ కుడి అస్సలు ఎత్తి రాత్రి ప్రార్థన చేస్తావా? నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఈ వాక్యాన్ని నమ్మితే, ఈ వాక్యాన్ని ఇష్టపడితే ఆయన మాట నీ కొరకై ప్రాంతంలో ఈ రాత్రి ఆయన మాటలో ఉంటే ఏ బలహీనతను ఏమో చేయదు. ఏ భయానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి అనుకుంటేనే నాశనమైపోయాం, ఎండిపోయాం, ఆశ విఫలమైపోయింది అనుకున్నాయి. యేసు ప్రభుని ఆశను తృప్తిపరిచే దేవుడు, ఈ ఆశని సఫలము చేసే దేవుడు, ఈ కోరికను సిద్ధింపజేసేవాడు. ఆయన మాట వింటే వెంటనే ఎముకలు కూడా ఏ ఆధారము లేని చోట దేవుడు గొప్ప కార్యాన్ని చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థించేద్దాం. దేవానికి స్తోత్రం. ఈ వాక్యాన్ని అంగీకరించిన వారు, నువ్వు ఈ వాక్యాన్ని ఏకీభవిస్తున్నారు. నిన్నే దేవుడు అద్భుతంగా మార్చబోతున్నాడు. నీవే ఒక అద్భుతంగా మారబోతున్నావు. నీవే ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు. ఎవరికి వారుగా మీ కుడి హస్తాన్ని ఎత్తి ఈ వాక్యాన్ని ఏకీభవించి ఈ రాత్రి నువ్వు నమ్మగలిగితే, ఆయన మాటను నమ్మితే, భూమి ఆకాశాలు గతించినేమో కానీ ఈ నా మాటలు గతింపవు. గతించని మాటలని ఆ మాటల పైన విశ్వాసం ఉంచితే నీకు స్తోత్రం, మహాగణానికి స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన స్తోత్రం చెల్లిస్తున్నాను. సేవకుల నోట మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరి హృదయాలను మీరు తాకినందుకు స్తోత్రము నాయనా. అయ్యా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రము నాయనా. ఈ నెల కోరికను మీరు ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నారు, అందును బట్టి స్తుతిస్తున్నాం. ఇక్కడ ఉన్న బిడ్డలు నాయనా, అయ్యా నీపైన ఆధారపడి, అయ్యా నీపైన ఆనుకొని జీవించే కృప భాగ్యాన్ని, మంచి నూతనమైన కృపతో ఈ రాత్రి ప్రతి బిడ్డను తాకినందుకు స్తోత్రము నాయనా. నూతనమైన మనస్సున్న బిడ్డలకు మీరు దయచేసినందుకు స్తోత్రము నాయనా. నూతనమైన ప్రభావముతో బిడ్డలు మీరు నింపినందుకు స్తోత్రము నాయనా. సమస్తాన్ని మేలుకరంగా మా సమయాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తాం. యేసు నామములో అడిగి ఆమేన్. అందరూ కూర్చున్నాం. అందరూ దయచేసి ఒక్కసారి కూర్చో.